హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఈరోజు అయితే మా చిన్న బర్త్డే, వాని బర్త్డే కోసమని ఈ బెలూన్స్ని అయితే ఇలా రెడీ చేస్తున్నారండి. ఈ బెలూన్స్ ఊదడానికి ఇదిగో మా ఆయన, మా బాబాయ్, ఇంకా గోపి, ఇంకా మా బాబు కూడా అండి ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఈ బెలూన్స్ని అయితే ఇలా రెడీ చేస్తున్నారు. ఇంకా నోటితో ఊదడం కష్టమైపోతుంది కదా, అందుకనే ఇలా పంపుతో అయితే రెడీ చేస్తున్నారండి. ఇక మా పింకీ పాప చూడండి, వాళ్ళ పెద్ద మామ చెప్తూనే బెలూన్స్ అన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో అయితే వేసేస్తుందండి. చెప్పినవి ఊదినట్లుగా తీసుకెళ్ళి ఇలా బెడ్రూమ్లో అయితే వేసేస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య అయితే మా చిన్ను బర్త్డే అని వచ్చేసారండి. ఇక మా అత్తమ్మ అయితే రెడీ అయి కూర్చుంది. మా చిన్ను కూడా చూడండి ఎలా చేస్తున్నాడో. మా చిన్ను కూడా వాని బర్త్డే కోసం వాడే బెలూన్స్ ఊదుకుంటున్నాడు. ఇక మా పింకీ పాపకైతే ఈ ఓణితోనే కొంచెం ఇబ్బంది అయింది, కానీ పని అయితే చాలా బాగా చేస్తుందండి. ఈ ఓణి సరి చేసుకోవడమే సరిపోయింది. అయినా ఇలా పిల్లలు చూడండి ఓణీలు ఉన్న డ్రెస్సులు వేసుకోవడానికి ఎంత బాగా ఇష్టపడతారో. మా చిన్న బర్త్డేకి మా మామయ్య అత్తమ్మ వచ్చారు కదా, ఇదిగో మా అత్తమ్మ అయితే రెడీ అయిపోయి కూర్చుంది. ఇక మా బాబాయి, మా గోపి, మా ఆయన బర్త్డేకి అయితే ఇక్కడ చిన్న డెకరేషన్ అయితే రెడీ చేస్తున్నారు. నేను ఏదో చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను అండి. వాళ్ళే అంతా రెడీ చేసేసారు ముగ్గురు. నేనైతే వాళ్ళకు అందిస్తూ పిల్లల్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక అత్తమ్మ రెడీ అయ్యి కూర్చున్నాక మామయ్య రెడీ కాకుండా, అందుకే మామయ్య కూడా రెడీ అయ్యి వచ్చారు. ఎలా ఉన్నాడండి మా మామయ్య? శోభన్ బాబు గారు ఎలా ఉన్నారు కదా? అవునండి, నిజంగా శోభన్ బాబు గారిలాగే ఉన్నారు. ఇక మా పిన్ని, మా బాబాయ్, మా అత్తమ్మ, మామయ్య అందరూ వచ్చేసారు. ఇలా రెడీ అయ్యి అందరం కూర్చున్నాము. ఇక బర్త్డే అయితే వచ్చేసింది. మా చిన్ను బర్త్డే కంటే మాకంటే వాడికి ఎక్కువ గుర్తుంటుందండి. నా బర్త్డే సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది, వినాయక చవితి పండగ వస్తుంది అంటే చాలు నా బర్త్డే వస్తుంది అని చెప్తూనే ఉంటాడు. వాడికి వాని బర్త్డే గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే వినాయక చవితి పండగ వస్తే నా బర్త్డే వస్తున్నది ఈజీగా గుర్తుపెట్టుకున్నాడు. ఏది ఏమైతేనే వినాయక చవితి పండుగను అలాగే వాడి బర్త్డేను గుర్తుపెట్టుకోవడం సంతోషమే కదా. ఇక నా బర్త్డే వస్తుంది అని వాడు చెప్తే మరి పింకీ ఊరికే ఉంటుందా? నా బర్త్డే కూడా వస్తుంది అని చెప్తుంది. దాని బర్త్డే ఏమో మేలోనే అయిపోయింది, కానీ మళ్ళీ బర్త్డే వస్తుందని చెప్తుంది. ఫైనలీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇలా కేక్ కట్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత ఫైనలీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చిన్న ఫ్యామిలీ ఫొటోస్ని అయితే తీసుకుంటున్నామండి. ఓకే, మరి మా బాబుని మేమందరం ఆశీర్వదించాం, మీరు కూడా ఆశీర్వదించండి. మా బాబు కేక్ కటింగ్ కోసం చాకునైతే మా బాబుకి అస్సలు ఇవ్వట్లేదు. మా పింకీ తనే కట్ చేయాలంటుంది, నాది బర్త్డే అంటుంది. ఏది ఏమైతేనే ఇద్దరిని నించోబెట్టి కేక్ అయితే కటింగ్ చేసేసామండి. ఇంకా ఫైనలీ ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను, మా ఆయన, మా పిల్లలు, తర్వాత మా పిన్ని, బాబాయ్, మా గోపి, మా అత్తమ్మ, మా మామయ్య, ఇంకా చుట్టుపక్కల అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా. ఓకే, బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినడమే తరువాయి. అందరూ మా బాబుని ఆశీర్వదించారండి. మా అత్తమ్మ, మా మామయ్య, మా పిన్ని, బాబాయ్, నేను, మా ఆయన, అలాగే మీరు కూడా మాతో పాటు మీరు కూడా మా పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించాలండి మీరు. ఓకే, ఇంకా లాస్ట్లో అత్త అల్లుడు ఎలా స్టిల్స్ తీసుకుంటున్నారో చూడండి.